రేబా మోనికా జాన్ టాలీవుడ్లో సామజవరగమన సినిమాతో హీరోయిన్గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మలయాళ సినిమాలో మొదటిగా నటించి అక్కడ కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. కొంత సమయం గడిచాక ఆమె తెలుగులో కూడా అవకాశాలు ఆశించింది. అయితే ఆమెకు ఐటెం సాంగ్తో ప్రారంభం తీసుకోవడమే అనుకోలేదు. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్వాతిరెడ్డి పాటలో రేబా మోనికా నటించడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ పాటలో ఆమె ప్రత్యేకంగా నటించింది. స్వాతిరెడ్డి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కూడా ప్రమోషన్ కోసం తగినంత కష్టపడ్డారు. మరిన్ని పోటీ ఉన్న రేబా మోనికా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఒక పాటలో నటించడం ఆమె కెరియర్కు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతోంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అలాగే పుష్ప 2లో శ్రీలీల ఐటెం సాంగ్తో పాన్ ఇండియా గుర్తింపు పొందిన సంగతి కూడా రేబా పట్ల ఉన్న ఆశల్ని మరింత పెంచింది. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫలితమే ఆమె కెరియర్కి దారితీసే కీలక నిర్ణయం కావచ్చు. ఇలాంటి అవకాశాలు ఆమెకు తెలుగులో మరిన్ని పాత్రలు దక్కించుకోవడానికి వీలుగా మారవచ్చు.